నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాను విడిపించును. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం ప్రకారము ఈ భూమి మీద నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి. అయితే వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నీతిమంతునిగా ఉండడానికి మనం అందరము కూడా ప్రయత్నం చేద్దాం. దేవుని దగ్గర మనం నీతిమంతులుగా ఎంచబడతాం. సెప్టెంబర్ నెల 29వ తేదీన ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని కాపాడిన దేవా మీకు వందనములు. ప్రతి క్షణం మమ్మలను పరిశోధిస్తున్నారు, పరీక్షిస్తున్నావు. వాటన్నిటిలో జయించి గొప్ప విజయాన్ని ఇస్తున్నావు. అందును బట్టి మీకు వందనములు. ఈ లోకము చాలా భయంకరం. ఈ లోకములో ఉన్న మనుషులు కూడా భయంకరమైన వారు అయినప్పటికీ మమ్మలను ప్రేమతో సమాధానంతో బ్రతికిస్తున్నందుకు మీకు వందనములు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరి కొరకు ప్రార్థన చేయండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది దేవుని రాజ్యానికి